అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ మోనిక. భోజనం చేసిన తర్వాత మీకు ఎప్పుడైనా పొట్ట టైట్‌గా, హెవీగా, ఫుల్‌గా అనిపిస్తుందా? ఇది చాలా కామన్. అందరూ అనుకుంటారు ఇది డైజెషన్‌లో ఒక పార్ట్‌లే అనేసి. కానీ అది తరచూ జరిగితే అప్పుడు మీ బాడీ మీకేదో చెప్పడానికి ట్రై చేస్తుంది. ఎస్పెషల్లీ మీ గట్ మీకు సిగ్నల్ ఇస్తుంది. ఇగ్నోర్ చేయకండి. దీన్ని ఏమంటారనుకుంటున్నారు? బ్లోటింగ్. అసలు బ్లోటింగ్ అంటే ఏంటి? బ్లోటింగ్ ఎందుకు వస్తుంది? ఇవన్నీ ఈ వీడియోలో చూడబోతున్నాం. బ్లోటింగ్ అంటే సింపుల్‌గా చెప్పాలంటే గట్‌లో గ్యాస్ బిల్డ్ అవ్వడం, డైజెషన్ అనేది స్లో అయిపోవడం, లేక గట్ అనేది సెన్సిటివ్ అవ్వడం. దీనివల్ల మనకు పొట్ట టైట్‌గా, ఫుల్‌గా, హెవీగా అనిపించడం కామన్. రావడానికి కారణాలేంటి? 3 మెయిన్ కారణాలున్నాయి. ఫస్ట్ వచ్చేసి గట్ బ్యాక్టీరియా అండ్ గ్యాస్ ఫార్మేషన్. దాన్నే గట్ మైక్రోబయామ్ అంటారు. మన స్టమక్‌లో గుడ్ బ్యాక్టీరియా ఉంటది. అంటే మన గట్‌లో గుడ్ బ్యాక్టీరియా ఉంటది. ఫుడ్ అనేది డైజెషన్ ప్రాసెస్ అవుతున్నప్పుడు మనకి గ్యాస్ రిలీజ్ అవ్వడం నార్మలే. కానీ అది ఇంబాలెన్స్ అయితే ఎక్సెస్‌గా గ్యాస్ రిలీజ్ అవుతుంది. దాని వల్లనే బ్లోటింగ్ అనిపిస్తది. సెకండ్ రీజన్ వచ్చేసి గ్యాస్ అనేది ట్రాప్ అవ్వడం. దాని నుంచి మన డైజెషన్ స్లో అవుతుంది. గ్యాస్ ఎలా ట్రాప్ అవుతుంది? సార్లు గ్యాస్ ప్రాపర్‌గా రిలీజ్ అవ్వదు. ఇంటెస్టైన్‌లో ట్రాప్ అవ్వడం చాలా కామన్. దాని వల్లనే మనకు పొట్టంతా ఉబ్బరంగా అనిపించడం, పొట్ట టైట్‌గా అనిపించడం, అన్‌కంఫర్ట్‌గా అనిపించడం చాలా కామన్. మెయిన్ రీజన్ గట్ సెన్సిటివిటీ. కొంతమంది కొంచెం ఫుడ్ తినగానే వాళ్ళకి ఫుల్‌గా అనిపిస్తుంది. ఎందువల్ల? గట్ అనేది సెన్సిటివ్ ఉండడం వల్ల. కొంతమంది ఏమి తినకపోయినా ఎంప్టీ స్టమక్‌లో ఉన్నా కూడా బ్లోటింగ్ ఫీలింగ్ అనిపిస్తది. ఇది ఎందుకు అంటే గట్ అండ్ బ్రెయిన్ కనెక్షన్ సెన్సిటివ్‌గా ఉండడం వల్ల. గట్ అండ్ బ్రెయిన్‌కి కనెక్షన్ ఏంటి అనుకుంటున్నారా? మన గట్టే సెకండ్ బ్రెయిన్‌గా యాక్ట్ చేస్తది. లైక్ కాఫ్ మజిల్ ఎలా మన సెకండ్ హార్ట్‌గా పనిచేస్తుందో ఇదే విధంగా గట్టే సెకండ్ బ్రెయిన్‌గా యాక్ట్ చేస్తుంది. ఇప్పుడు మన డే టు డే ప్రాక్టికల్ టిప్స్ చెప్దాం. ఏదైతే ఇంట్లో ఫాలో చేస్తే మనం దీన్ని బ్లోటింగ్‌ని క్యూర్ చేసుకోవచ్చో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి రిలాక్స్ అయ్యి తినడం. స్ట్రెస్‌లో, హరీలో తింటే మన డైజెషన్ ప్రాసెస్ అనేది స్లో అయిపోతుంది. సో కాబట్టి ఏం చేయాలి? ప్రతి మీల్ ముందు 4-5 డీప్ బ్రెత్స్ తీసుకోవాలి. డీప్ బ్రెత్స్ తీసుకోవడం వల్ల మన డైజెస్ట్ సిస్టమ్‌ని రెస్ట్ అండ్ డైజెస్ట్ మోడ్‌లోకి తీసుకెళ్తాం. అప్పుడు మనకు తిన్నది సహిస్తుంది అండ్ ఈజీలీ డైజెస్టబుల్ అవుతుంది. సో మీకు బ్లోటింగ్ అనిపించదు. సెకండ్ టిప్ వచ్చేసి స్లోగా తినండి. ప్రాపర్‌గా చీవ్ చేయండి. అందరూ ఏం చేస్తారు? హరీబరీలో ఫాస్ట్‌గా తినేస్తుంటారు. ఫాస్ట్‌గా తింటే హెయిర్ స్వాలో చేస్తాం. డైజెషన్ అనేది స్లో అయిపోతుంది. ఇంప్రాపర్ డైజెషన్ ఉంటుంది. కాబట్టి స్లోగా తినండి. నిదానంగా ఎంత అవుతే అంత అండ్ ప్రాపర్‌గా చీవ్ చేయండి. చీవింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. చీవింగ్ కరెక్ట్‌గా ఉంటే మన డైజెషన్ కూడా కరెక్ట్‌గా ఉంటుంది. బ్లోటింగ్‌ని ప్రివెంట్ చేయొచ్చు. థర్డ్ సింపుల్ హోమ్ రెమెడీ చెప్తా వినండి. సీసీఎఫ్ వాటర్. ఇది అందరికీ ఫేవరెట్. అందరికీ ఆల్మోస్ట్ తెలిసే ఉంటది. సీసీఎఫ్ అంటే కొరియాండర్, క్యూమిన్ అండ్ ఫెనల్ సీడ్స్. ధనియాలు, జీలకర్ర అండ్ అజ్వైన్. ఈ 3 ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని మనం బాయిల్ చేసుకోవాలి. ఒక గ్లాస్ వాటర్‌లో వేసి ఆఫ్ అయ్యే వరకు బాయిల్ చేయాలి. దాన్ని స్ట్రెయిన్ చేసిన వాటర్ ఉంటుంది కదా! అది మీల్ అయిన తర్వాత 30-40 మినిట్స్ తర్వాత ఒక గ్లాస్ తీసుకోండి. ఒక గ్లాస్ వాటర్‌ని బాయిల్ చేస్తే హాఫ్ వచ్చే వరకు బాయిల్ అవ్వాలి. సో, ఆ వాటర్‌ని మీరు 30-40 మినిట్స్ మీల్ తర్వాత తీసుకుంటే మన డైజెషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. గ్యాస్ ఏదైతే ట్రాప్ అయి ఉంటుందో ఇంటెస్టైన్‌లో అది కూడా రిలీజ్ అయ్యి ఈజీగా ఫుడ్ అనేది డైజెస్ట్ అవుతుంది. అప్పుడు మనం బ్లోటింగ్‌ని ప్రివెంట్ చేయొచ్చు. ఇది కాక లో ఫుడ్ మ్యాప్ డైట్ అనేది చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. ఫోర్త్ వచ్చేసి మీ ఈటింగ్ ప్యాటర్న్‌ని గమనించాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం ఏం తింటున్నాం అనేది కాదు ఇంపార్టెంట్ ఇక్కడ. మనం ఎలా తింటున్నాం అనేది మ్యాటర్ ఇక్కడ. సో బ్లోటింగ్ అయినా సరే వాట్ యూ ఈట్ డజంట్ మ్యాటర్. హౌ యూ ఈట్ అనేది అండ్ స్ట్రెస్‌లో తింటున్నారా, ఫాస్ట్‌గా తింటున్నారా ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. సో ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటే మనం బ్లోటింగ్‌ని ఇంట్లోనే ప్రివెంట్ చేయడానికి ట్రై చేయొచ్చు. బ్లోటింగ్‌లో ఏం సింప్టమ్స్ ఉంటే ఇగ్నోర్ చేయొచ్చు, ఏం సింప్టమ్స్ ఉంటే ఇగ్నోర్ చేయకూడదు అనేది కూడా ఇంపార్టెంట్. బ్లోటింగ్‌లో ఈ 4 సింప్టమ్స్ చెప్తా. అవి ఉంటే ఇగ్నోర్ చేయకండి. సివియర్‌గా బ్లోటింగ్ ఉండి, వెయిట్ లాస్ అవుతూ, వామిటింగ్స్ అవుతూ, అబ్డామినల్ డిస్కంఫర్ట్ ఉంటే డాక్టర్‌ని కన్సల్ట్ చేయాల్సిందే. ఇగ్నోర్ చేయొద్దండి. బ్లోటింగ్ అనేది ఎప్పుడు ర్యాండమ్‌గా రాదు. అది మీ బాడీ మీకు ఆల్రెడీ సిగ్నల్ ఇస్తుంది. మీతో మాట్లాడుతుంది. మీరు వింటున్నారా అనేది. సో ఈట్ మైండ్‌ఫుల్లీ, టేక్ కేర్ ఆఫ్ యువర్ గట్, స్టే హెల్తీ.